ప్రతి ఒక్క మానవ జన్మ ఎత్తినోడు ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలి. ఇన్ని అగత్యాలు జరుగుతుంటే ఎట్లా పెళ్లి పెళ్లి చేసుకోవాలంటే దానికి ఎట్లా ఉందండి, నాకు పెళ్ళైంది 2 పిల్లలు. ఆయన కూడా పెళ్లి చెప్పేసి ఏమైతుంది, వివాహం అనేది ప్రతి ఒక్క మగవాడి పురుష లక్షణం. వివాహం పురుష లక్షణం. కానీ మనం గొడవలు ఇవన్నీ జరిగే కాడ మనం ఏ కాడికి ఇద్దరూ తగులు ఆడుకున్నారంటే అది గొడవ తిరిగిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఈ ఎముడి గట్ట పేశాను, కానీ నేను ఒక భర్తనే. నా పరిస్థితి నేను ఎట్లా చేసుకుని వచ్చానంటే, నా పెళ్లి 1996 లో జరిగింది. ఫస్ట్ నుంచి వయసులో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళకి కోపం ఉంటది, మగవాళ్ళకి కోపం ఉంటది. కానీ మనం సర్దుకుపోయి వాళ్ళ కోపం వచ్చినప్పుడు, నేను బాడీ బిల్డర్, నేను ఆ పొద్దుకు తెచ్చుకోవాలి. అదేంటంటే ఇప్పుడు కన్ను మందే కాలు మన అన్నట్టుగా బయటికి వెళ్ళిపోవటమే. వాళ్ళు మనం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏమండి కాఫీ పెట్టమంటారా, టీ పెట్టమంటారా అని అడగాలి. అది మనం అక్కడే ఉన్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఉన్నాం మాటలకి ఎదుగుతున్నాడు ఇంకా రెచ్చగొడతారు, మనం ఇంకా రెచ్చిపోతాం. ఒకళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనుకో, గంట సేపు ఆ చదువు సద్దుమని అట్లా కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. యముండా గారు, ఈ సినిమా చూసి మేము మా యువత గాని మరి పెళ్లి వద్దా అనుకుంటారా, చేసుకుంటారా పెళ్లి? అది ఈ సినిమా మీకు నేర్పుద్ది. ఈ సినిమా 7వ తారీఖు మీరు చూస్తే, ఆ సినిమా చూసినాక మీరు పెళ్లి ఎటువంటి వారిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎట్లా ఇది చేసుకోవాలని మీకే అర్థం అవుతుంది. ఈ సినిమా ఒక మెసేజ్ లాగా మేము చూశారు. చేసుకోండి, చేసుకోతే ఎవరు అనట్లేదు, కానీ ఇద్దరికి అర్థం చేసుకున్నాకే చేసుకోండి. అంతేగాని తను వేరేగా ఉందని చెప్పి మీరు కూడా వేరేగా ఉంటే మాత్రం ఇవి కాన్సెప్ట్ మళ్ళీ పెరిగే పొంది మైండ్ సెట్ మారిపోతుంది. గ్యాప్ అనేది భార్య భర్తల విషయంలో 3వ వ్యక్తిని అంటారు కానీ కూడదు. మెయిన్ యముండా గారు లో బడ్జెట్ అంటున్నారు, మంచి సినిమా అంటున్నారు. ఏ నమ్మకంతో? లో బడ్జెట్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఆ రకంగా పోల్చుకుంటే లో బడ్జెట్ అన్నా. ఇప్పుడు బలగం మూవీ ఉంది, అది ఎందుకు చిన్న బడ్జెట్ తో హైలైట్ అవ్వలేదా? ఇట్లనే మా సార్ ఏం చేశాడు, జగదీష్ గారు, ఆయన ఎక్కడి నుంచో వచ్చి తనకి యాక్టింగ్ ఫీల్డ్ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కొత్త యాక్టర్ అన్న. ప్రతి ఒక్కరికి కొత్త యాక్టర్ కి ఛాన్స్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చే అంటే దాదాపు అంటే చాలా మంది ఉంటారు మనకు ఛాన్స్ కోసం తిరిగేటోళ్ళు. ప్రతి ఒక్కరిని అలాంటి వాళ్ళని మంచి మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి నార్మల్ గా ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ దాంట్లో ఛాన్స్. సినిమా ఇదైందంటే నెక్స్ట్ దాంట్లో ఛాన్స్. ఈ సినిమా చూసి ఇప్పటికైనా మరి భార్యలు మారతారే నమ్మకంతో మా డైరెక్టర్ గారు తీశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రయత్నమే, గట్టిగా మీరు మారాలి అని అనుకుని మనం ఎవరిని ఇచ్చేయలేం. మారతారేమో చూసి. ఇప్పుడు కొంతమంది గుళ్ళకి వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ప్రశాంతత. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మా గుడికి వెళ్ళండి అని మనం చెప్తాం. వాళ్ళ మనసును బట్టి, వాళ్ళ జరిగే విషయాలను బట్టి వాళ్ళ మనశ్శాంతి కోసం గుళ్ళకి వెళ్తారు. అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటది, వాళ్ళకి కలిగే బాధలను సంతోషాన్ని బట్టి. కానీ ఇట్లాంటి సినిమాలు ఇంతకు ముందు గతంలో కొన్ని వచ్చినాయి కానీ ఇలాగే స్టోరీ అంటే ఈ స్టోరీ వల్ల, ఈ సినిమా వల్ల భర్త కావచ్చు, భార్య కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా మారుతారని చెప్పి ఇలాంటి స్టోరీలు చాలా వచ్చినాయి. కానీ ఏ స్టోరీ వచ్చినా గానీ ఎవరు మానట్లేదు, ఎక్కువైతున్నాయి. మా సార్ కూడా అందులో భాగం లాగానే తీసారు. ప్రయత్నం అంతే, మానవ ప్రయత్నం. ఇప్పుడు మారట్లేదు అన్నారు కదా మీరు. ఇప్పుడు ఇది కాలయముడు, అట్లా చేసిన వాళ్ళని తీసుకుపోయేయముడు, తప్పు చేసిన వాళ్ళని. ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చిండు, అలా చేయొద్దు, ప్రమోషన్ లోనే అవేర్నెస్ తెస్తాడు. ప్రతి ఆడవాళ్ళకి నమస్కారం పెట్టి బోధించి అక్కడి నుంచి వస్తాడు. ఇప్పటిదాకా అన్ని చోట్ల తిరిగి ప్రమోషన్ చేసి ఇలా ఉండాలి ఇలా అని చెప్పి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు ఈమె అంటే ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ అయిపోయినాడు. ఇప్పుడు ఈమె 10 మందితో తిరుగుకుంటే మొగుడిని చంపే ఆ క్యారెక్టర్ ఏమది. ఇప్పుడు ఆమె మంచి అమ్మ, అందరు ఇట్లనే ఉండరు కదా, అట్లా కూడా ఉండరు కదా. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది. అందుకు కాంచనా హీరో, రాఘవ లారెన్స్ నక్కో, కాంచనా నక్కో నక్కో నక్కో, జగత్ హీరో.